సభలో చూడగానే ఎప్పుడూ లేనట్టుగా మామూలుగా 10 మంది 20 మంది ఉన్న చోట పూర్తి సభ నిండిపోయింది. ఎక్కడెక్కడి నుంచో తెలియని యోగ పుంగవులు వచ్చారు. చూస్తే నారద, కాన్వ, జమదగ్నులున్నారు. అంటే వేరే లోకాల నుంచి మనుషులు వచ్చారు. ఎక్కడెక్కడ నుంచో బ్రాహ్మణోత్తములు, బ్రహ్మజ్ఞానం తెలిసిన వాళ్ళు, ఋషులు, తపస్సులందరూ ఆ సభ నిండా నిండిపోయారు. నిండిపోగానే మొట్టమొదట కృష్ణుడు ఆసనంలో కూర్చోకుండా సమస్తమైన వాళ్ళందరూ కూర్చున్న తర్వాత ధృతరాష్ట్ర మీరు కూర్చోండి అని చెప్పి అందరికంటే ఆఖరిగా కృష్ణుడు తన ఆసనంలో కూర్చున్నాడు. ధృతరాష్ట్రుడి వైపు చూసి, ధృతరాష్ట్ర నేను ఇవాళ నీతో సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. నువ్వు చేసేది న్యాయమేనా? నువ్వు చేసేది ధర్మమేనా? ఈ ఒక్క ప్రశ్నకి నాకు సూటిగా నువ్వు సమాధానం చెప్పవలసినది అనగానే ధృతరాష్ట్రుడు ఏమీ మాట్లాడకుండా కళ్ళు కిందకు దించుకొని మౌనం వహించాడు. సో ఎందుకంటే పరమాత్మని చూసిన తర్వాత ఇంకా మాటలు ఏమొస్తాయి? నువ్వు చేసిన తప్పు తెలుసు కదా. ఇప్పుడు ఆ మౌనం వహించాడు కాబట్టి ద్రోణాచార్యులు, భీష్మాచార్యులు ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూసి నవ్వుకున్నారు. ఆ నవ్వుకుంటున్న తరుణంలో కృష్ణుడు అన్నాడు, నువ్వే చూడు, భీష్ముడు ఈ రాజ్యాన్ని మొత్తం అతను అనుభవించకుండా కేవలం ఒక ప్రొటెక్టర్గా పక్కన నిలబడి త్యాగమూర్తిగా నిలబడ్డాడు. అంటే నీ శంతనుడి రాజ్యం, ఈ వంశం త్యాగానికి చిరునామా. అంటే ఇక్కడ ఎవడు నేను రాజ్యాన్ని ఏలాలని అనుకోలేదు. కాబట్టి ఇక్కడ ధర్మంగా ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలని తన జీవితం ఈ రాజ్యానికి త్యాగం చేసినవి. అలాంటి ఒక వ్యక్తి ఈ సభలో ఉండగా పాండురాజు గెలుచుకొచ్చాడు. నువ్వు అంధుడు వయ్యి ఒక్కసారి యుద్ధానికి కూడా వెళ్ళిన వాడివి కాదు. నువ్వు పాండురాజు వెళ్ళి యావత్ భూమండలాన్ని గెలుచుకొనొచ్చి అన్నగా మర్యాదను నిలిపి నీ కాళ్ళ దగ్గర రాజ్యాన్ని పెట్టాడు. తర్వాత అతను ఎప్పుడైతే శాపగ్రస్తుడయ్యాడో రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. కాబట్టి అలాంటి వాడి పిల్లలు తిరిగి వస్తే కనీసం పాండురాజుకు దక్కాల్సిన రాజ్యభాగమన్నా ఇవ్వాలా, ఇవ్వకూడదా? అలాంటిది నువ్వు ఇవ్వకపోగా ఎప్పుడూ లేనిది మొట్టమొదటిసారి నేను ఈ కురు వంశంలో, ఈ కురు రాజ్యంలో అన్నదమ్ముల బిడ్డలు కొట్టుకోవటం అనే దుస్థితి చూస్తున్నాను. ఇలాంటి ఒక దుస్థితి నీ పూర్వీకులు ఎవరైనా శంతనుడి దగ్గర నుంచి అందరూ కూడా ఆ స్వర్గలోకంలో ఉన్న వాళ్ళకి ఏమైనా ఆనందం కలిగిస్తుందా? నీకు పితృదోషం తగులుతుందయ్యా. మన పూర్వీకులు చేసిన త్యాగాల్ని మనసులో గుర్తుంచుకొని నువ్వు మెలగాలి తప్ప ఆ పూర్వీకుల త్యాగాల్ని ఇలాంటి అధార్మిక కార్యక్రమాల వల్ల వృధా కానివ్వకూడదు. కాబట్టి నువ్వు పెద్దవాడివి, అందులోనూ రాజువి. నేను నిన్ను అడిగేది ఒకటే, వాళ్లకు దక్కవలసిన రాజ్యాన్ని దయచేసి నువ్వు వాళ్ళకి ఇవ్వాల్సిందిగా నా విన్నపము.